ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సత్యహరిశ్చంద్రుడని ఎవ్వరూ నెత్తిన పెట్టుకోరు, అర్థమవుతుందా? నీతి నిజాయితీ కడుపు నింపుతాయా ఏంటి? లోకం పోకడతో పాటు మనము మారాలి. ఇవాళ రేపు అందరూ ఇలా జాబ్లో చేరుతున్నారో లేదో సొంత కారు, సొంత ఇంట్లోకి మారుతున్నారు. మీ ఆయనే ఇంకా అద్దెంట్లోనే ఉంచుతున్నాడు నిన్ను. పాపో బాబో పుట్టాక ఆయన కూడా మారతాళ్లేమ్మా. ఎవరికి వారుగా మారరు, నువ్వే నేర్పుగా ఓర్పుగా మార్చుకోవాలి. అకౌంట్స్ అన్ని అప్డేట్ చేశారా? మీరు చూడడం అయిపోతే ఆ బుక్ ఇస్తే ఇక నేను వెళ్తాను. వెళ్తురు గాని మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. నీలకంఠం గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. అక్కడ పని ఎక్కువవుతుందేమో. అవును, వాళ్ళది పెద్ద సంస్థ. సంవత్సరానికి 16 గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. ఇంకా 4 విద్యా సంస్థలు, 2 లాడ్జీలు, 1 థియేటర్. వాళ్ళ వ్యవహారం పెద్దదే, పని కూడా ఎక్కువే ఉంటుంది. అయితే మీకు డబ్బు కూడా బాగానే ఇస్తుంటారే? బానే ఇస్తారు సార్, వాళ్ళ మనసు చాలా పెద్దది. అయితే ఇక్కడ జీతం తక్కువ అంటారు, మాకు మనసు లేదు అంటారు. అందుకే ఇక్కడ పనిచేయడం తగ్గించారా? ఎవరన్నారు సార్ మీతోని? ఆదర్శ్ చెప్పాడు. 6 నెలల నుంచి అకౌంట్స్ చూడట్లేదంటే. అవును సార్, 6 నెలల నుంచి పని పెండింగ్లోనే ఉంది. 6 నెలల నుంచి మీరు అకౌంట్స్ పెండింగ్లో పెట్టారు. ఇక్కడ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్కి కొత్త ఆఫీసర్ వచ్చారు, లేడీ ఆఫీసర్. చాలా స్ట్రిక్ట్. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేదాకా నిద్రపోదంట. తలుచుకుంటే నాకు కంటి మీద కునుకు రావట్లేదు. అవును సార్, వచ్చిన ఆఫీసర్ బాగా స్ట్రిక్ట్. మరి మీరు ఇలా చేస్తే ఎలాగండి? నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను కూడా ఇక మీదట టెన్షన్ తీసుకోదలుచుకోలేదు సార్. అదే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నాకు మాత్రం రెస్ట్ వద్దా సార్? వద్దని ఇప్పుడు ఎవరన్నారు? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అనుభవానికి తగిన జీతం ఎలాగో ఇవ్వడం లేదు. కనీసం వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా ఆయన. అది కూడా లేనప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంకా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైంది? అవన్నీ ఎందుకులేండి సార్. నీలకంఠం గారిది చాలా పెద్ద సంస్థ, బాగా చూసుకుంటారు, మంచి జీతం ఇస్తున్నారు, అది చాలు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి రిలీవ్ చేయండి సార్. మా దగ్గర పని తక్కువ కాబట్టి జీతం తక్కువ, అక్కడ పని ఎక్కువ కాబట్టి ఎక్కువ జీతం ఇస్తుండొచ్చు. ఎంత చెట్టుకు అంత ఖాళీ. కానీ మీరు ఇలా సడన్గా పని మానేస్తానంటే ఎలా చెప్పండి? సార్, మార్కెట్లో జాబ్ లేని అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు. వెతకండి సార్, తక్కువ జీతానికే పనిచేసే వాళ్ళు దొరుకుతారు. అలా అంటే ఎలాగండి? కూర్చొని మాట్లాడదాం. పర్లేదులేండి, నేను వెళ్తాను. 20 ఏళ్ళుగా మనం కలిసి పనిచేస్తున్నాం. మా ఇంటి మనిషి మీరు. దయచేసి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. టెన్షన్లో ఏదో అన్నాను, దానికే పని మానేస్తానంటే ఎలా? కాదు సార్, 20 ఏళ్ల క్రితం ₹1,00,000 ప్రారంభించిన సంస్థ ఇది. నాకు 2,000 రూపాయలు ఇస్తే నేను వారానికి 2 సార్లు వచ్చి మీ అకౌంట్స్ అన్నీ సరిచేసేవాణ్ణి. ఏ రోజైనా నా వర్క్ వల్ల డిలే అయ్యిందా? లేదు, మీరు ఎప్పుడూ అలా చేయలేదు. అందుకే 6 నెలల నుంచి పని పెండింగ్లో ఉన్నా ఒక్కసారి మాత్రమే మీకు గుర్తు చేశానంతే. కానీ నేను ఇంతవరకు నా జీతం పెంచాలని ఒక్కసారి కూడా గుర్తు చేసిందే లేదు. ₹1,00,000 స్టార్ట్ అయిన ఈ ఫైనాన్స్ కంపెనీ ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఏ రోజైనా జీతం తక్కువ ఇస్తున్నారని అడిగానా సార్? చచ్చా, మీరెప్పుడూ అడిగింది లేదు. ఇదిగోండి, నేను చెప్తున్నాను, వచ్చే నెల నుంచి మీ శాలరీ హైక్ చేస్తాను. అర్థమైందా? 6 నెలల నుంచి అకౌంట్స్ పెండింగ్లో ఉంటే ఇప్పుడా సార్ అడిగేది? ఇప్పటికైనా అడుగుతున్నాను కదా, ఆ అకౌంట్స్ ఏంటో చూడండి. సార్, నేను 2 వారాలకోసారి వచ్చి అకౌంట్స్ చూసేవాణ్ణి.
కానీ మీ కొడుకుని డాక్యుమెంట్స్ అడిగితే ఏది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎంత రిక్వైరీ చేశారంటే అసలు చెప్పేవాడే కాదు. ఆయన ఇవ్వలేదు, నేను అకౌంట్స్ చూడలేదు సార్. ఆదర్శ్ది మీ కొడుకు వయసు, గట్టిగా అడుగుండాల్సిందే. గట్టిగానే అడిగాను సార్. ఏమన్నాడు తెలుసా? ఈ కంపెనీ మాది, మా నాన్నది, మేం చెప్పింది మాత్రమే చెయ్యాలని చాలా ర్యాష్గా మాట్లాడాడు సార్. ఈ వయసులో నాకు అవసరమా సార్? నాకంటే చిన్నవాళ్ళతో అనిపించుకోవడం నా అనుభవం అంతా ఉండదు సార్. నాకు ఒక మాట చెప్పుండాల్సింది కదండి మీరు. తండ్రి దగ్గర కొడుకు గురించి ఏమని చెప్పగలను సార్? రేపు మీరు బాగానే ఉంటారు. మీ అబ్బాయి రౌడీలను వేసుకొని మా ఇంటికొచ్చి గొడవ చేస్తే భార్య పిల్లల ముందు నా పరువు పోతుంది సార్. ఇవన్నీ ఫేస్ చేస్తూ నేను ఇక్కడ పనిచేయలేను సార్. మీరు డైరెక్ట్గా కంపెనీ వ్యవహారాలు చూసినప్పుడు అంతా బాగానే ఉండేది. నాకు మంచి జీతం ఇచ్చారు. ఇక చాలు, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. లేదండి, మీరు పని మానేస్తానంటే ఎలా చెప్పండి? మీకు జీతం ఎంత కావాలంటే అంత తీసుకోండి. పని మానేస్తానని మాత్రం అనకండి. ఏమంటారు? సరేలేండి, జీతం ముఖ్యం కాదు. వయసుకు తగిన మర్యాద ఇవ్వమని మీ కొడుక్కి చెప్పండి. ఆస్తులు విచ్చలవిడిగా పెరిగితే తిమ్మిని బమ్మి చేసో, బమ్మిని తిమ్మి చేసో నా అనుభవంతో ఎన్నో పద్దులు టాలీ చేశాను. కానీ నోటి దురుసుతో మాటలు హద్దులు దాటితే టాలీ చేయలేం కదండి. మీ అబ్బాయి బ్యాలెన్స్ తప్పుతున్నాడు. నా అనుభవానికి మినిమం వాల్యూ కూడా ఇవ్వడం లేదు. అవేం మనసులో పెట్టుకోకండి. పిల్లకాకేం తెలుసు, ఉండేది తప్ప. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలీదా? నేను వాడితో మాట్లాడతానులేండి. సరేనా? మరి ఇంకేంటి విశేషాలు? మీ ఇంట్లో అంతా బాగున్నారా? ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా చెప్పండి. మీరు మా ఫ్యామిలీ మెంబర్ అండి. ఏం లేదు సార్, చిన్న కొడుకు బీటెక్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్కి వచ్చాడు. నా దగ్గర ఉన్న సేవింగ్స్, నా భార్య నగలు, ఊర్లో ఆస్తి అన్నీ పెట్టేశాను. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా మిగతా చదువుకు 1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాలే. కొడుకు చదువు పూర్తయ్యాక నువ్వు ఆ అప్పు తీరిస్తే సరిపోతుంది. వద్దులేండి, ఇక్కడ వడ్డీ ఎక్కువ అవుతుంది. మీకు తక్కువ వడ్డీకే ఇస్తానండి. మీరు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అండి. రూపాయి వడ్డీతో తీసుకోండి, సరేనా? సరే సార్. అయితే వెళ్లే ముందు ఒక మాట. మీ అబ్బాయి నెల ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. కానీ తను 6 నెలలకు 6 లక్షలు ఖర్చు పెట్టాడు. దానికి లెక్క చెప్పడం లేదు. ఎవరికైనా అప్పిచ్చాడేమో. లేదు సార్, నాన్నకు చెప్పకండి, మీకు ఖర్చులకు కావాలంటే సపరేట్గా ఇస్తానని చెప్పాడు. మీ ఉప్పు తిన్నాను, మోసం చేయలేనని చెప్పా. దానికే మీ కొడుకు కోపంగా అన్నీ మూసుకొని ఉండమని చెప్పాడు. కాదని బయటకు చెప్తే నీ అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు సార్. తప్పుగా అనుకోకండి సార్, మేము పిల్లల్ని పెంచాం, మరీ ఇలానా? మీరు మా మనిషి అయినా వాడు అంత డబ్బు ఏం చేశాడు? అది మీరు అడగండి సార్. కానీ ఒక్క విషయంలో అష్యూరెన్స్ ఇవ్వండి సార్. ఏంటో చెప్పండి. నన్ను ఇకపై అందరి ముందు మర్యాద లేకుండా మాట్లాడొద్దని మీ అబ్బాయికి చెప్పండి సార్.